ఒక మారు మనము తెస్సలోనికీయులకు రాసినటువంటి సంఘాన్ని గురించి ధ్యానం చేసుకొని ఉన్నాం. ఏంటి సంఘము అంటే, అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి కొద్ది దినములు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక సంఘము ప్రారంభించబడింది. అక్కడ రేగిన అల్లరిని బట్టి ఆయన ప్రాంతమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆ సంఘముని గురించి విని ఆ సంఘములోని పరిస్థితులను బట్టి ఆయన ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాసినప్పుడు ఆ సంఘములో ఏమున్నాయో మొదటి అధ్యాయంలో రాశాడు. ఎంత అద్భుతమైన ఆత్మీయ పదాలు, ఆత్మీయ సంగతులు ఆ మొదటి అధ్యాయంలో ఉన్నాయో కొన్ని విషయాలు మాత్రమే నేను మీ మధ్య తేవాలని ఆశపడుతూ ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ సంఘంలో ఉన్న అంశాలు 2వ వచనంలో ఆయన అన్నాడు, ఏముందంటే ఆ సంఘంలో మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన మీ పని. మొట్టమొదటి ఆ సంఘంలో ఏముందయ్యా అంటే విశ్వాసం ఉంది. రెండోదిగా ఆయన అన్నాడు ప్రేమతో కూడిన మీ ప్రయాస. ఏముంది ఆ సంఘంలో అంటే ప్రేమ ఉంది. మూడోది ఆయన అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మూడోది ఏముంది ఆ సంఘంలో నిరీక్షణ ఉంది. అలా మనం చూసుకుంటా వెళ్ళినప్పుడు 10వ వచనం వరకు ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సంగతులు ఆ సంఘంలో ఏమేమి ఉన్నాయో పౌలు గారు ఆ విషయాలను మాట్లాడుతూ వారిని అభినందిస్తూ ఆ మొదటి అధ్యాయములో రాయటం మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవ జీవనములో అంటే క్రిస్టియన్ లివింగ్ లో మన అనుదిన జీవితంలో మనము ఏమి కలిగి ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఆనాటి తెస్సలోనికీయుల సంఘము ఏముందంటే మొట్టమొదటిగా వారిలో మొట్టమొదటి ఏముంది? విశ్వాసం ఉంది. రెండోది ప్రేమ ఉంది. మూడోది నిరీక్షణ ఉంది. మొట్టమొదటి విశ్వాసులకు ఏముండాలి? సంఘానికి ఏమి ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు కొన్ని నిర్వచనాలు, కొన్ని డెఫినేషన్స్ వాక్యంలో మీకు చూపించాలని నేను ఆశపడుచున్నాను. ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు బాగా తెలిసినటువంటి వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనానికి వెళదాం. అక్కడి నుంచే ప్రారంభిద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము అంటే ఏమిటి అంటే బైబిల్ ఇచ్చేటటువంటి ఒక డెఫినేషన్ ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి అంటే ఏమిటి? భౌతికముగా నేను చూడలేను, భౌతికముగా నేను వాటిని తాకలేను, నేను భౌతికముగా చూడలేను, భౌతికముగా తాకలేను, అయినప్పటికీ అవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. పరలోకము నేను భౌతికముగా దానిని చూడలేదు, భౌతికముగా నేను అక్కడికి వెళ్ళలేదు, అయినప్పటికీ పరలోకం ఉంది, అదే విశ్వాసం. అదృశ్యమైనది, కంటికి కనపడనిది ఏదైతే బైబిల్ చెబుతుందో అది నా కంటికి కనిపించకపోయిననో, అది నేను భౌతికముగా టచ్ చేయకపోయినానో చూడకపోయినానో అది ఉందని నమ్మడమే విశ్వాసం. రెండో డెఫినేషన్ జ్ఞాపకం చేస్తాను, ముందుకు వెళ్దాం. రెండోది అదే అధ్యాయంలో 6వ వచనంలో మరొక మాట ఉంది చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం అంటే ఏంటంటే మొట్టమొదటిగా అదృశ్యమైనవి ఉన్నాయి అనడము, ఉన్నాయని నమ్మడం విశ్వాసం. రెండోదిగా విశ్వాసం అంటే బైబిల్ చెబుతుంది దేవుడు ఉన్నాడనే నమ్మడం. నేను దేవుని భౌతికంగా టచ్ చేయలేదు, భౌతికంగా చూడలేదు, భౌతికంగా ఆయన మహిమను నేను చూడలేదు. యేసుక్రీస్తు పరలోకమును విడిచి భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన మొదటివాడు, కడపడివాడు అయినప్పటికీ పరలోకము నుంచి పరలోకాన్ని విడిచి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రక్కన నేను లేను, ఆయనతో భౌతికంగా మనం లేము, ఆయన భౌతికంగా ఆయన ముట్టుకోలేదు, భౌతికంగా ఆయన చూడలేదు, ఆయన ఆశ్చర్యకాలను భౌతికంగా చూడలేదు, అయినప్పటికీ ఆయన ఉన్నాడు అని నమ్మడం విశ్వాసం. ఆయన ఉన్నాడు అని నమ్మడం విశ్వాసం. దేవుని ఎందుకు వచ్చేవాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మికత రావాలి. దేవుని ఎందుకు వచ్చేవాడు, దేవుడు ఉన్నాడని నమ్మి రావాలి. ఆయన ఫలము దయచేయువాడని నమ్మాలి.
ఏ ఫలము దయచేస్తాడు? ఇదిగో నువ్వు నీతిగా ఈ లోకంలో బ్రతికితే, నువ్వు పరిశుద్ధముగా ఈ లోకంలో బ్రతికితే ఒకానొక దినమున ఆయన పరలోకములో నీకు నీతి కిరీటాన్ని పెట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అనే దేవుడు ఆయన. నీ నీతి క్రియలను నువ్వు విడిచిపెట్టి ఇంకా పాపములోనే నువ్వు బ్రతికితే ఆ క్రియలను బట్టి కూడా నీకు ఆయన శిక్ష వేసి నరకానికి పంపించే దేవుడు. ఆయన ఫలము దయచేసే దేవుడు. నీ క్రియలను బట్టి నీకు ఫలము దయచేసే దేవుడు. విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నాయి అన్నట్టు రుజువు. రెండోదిగా దేవుడు ఉన్నాడు అని నమ్మడం. మూడో డెఫినేషన్, బైబిల్ ఇచ్చే డెఫినేషన్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం అంటే ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. విశ్వాసము అంటే మన సొంత జ్ఞానము, సొంత తెలివిని ఆధారం చేసుకుని బ్రతకడం కాదు. దేన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకొని బ్రతకడం విశ్వాసం. అర్థమయ్యే భాషలో చెబుతా ఎగ్జాంపుల్తో. దావీదు గారి జీవితం ఉంది. దావీదు గారి జీవితం గమనించినప్పుడు దావీదు గారికి, యెషయి గారికి కుమారులు అందరూ ఉంటే దావీదు గారిని తండ్రి పిలిచి వీడు దేనికి పనికొస్తాడు అనుకున్నాడు అంటే, తండ్రి గారు సహోదరులు దావీదును చూసి అనుకున్నారు, వారి జ్ఞానం ఏంటంటే దావీదును చూసి అనుకున్నారు నువ్వు గొర్రెలు గాయడానికి పనికొస్తావు అనుకున్నారు. తండ్రి ఏం చేస్తున్నాడు? నువ్వు గొర్రెలు గాయపోరా అని అడవికి పంపించాడు. ప్రవక్త గారు వచ్చారు. ప్రవక్త గారు వచ్చి నీ కుమారులు పిలువు, దేవుడు ఒకరిని ఎన్నుకోబోతున్నాడు. అందరిని పిలిచాడు, ఒక్క దావీదును తప్ప. ఎందుకు? కుటుంబం యొక్క అభిప్రాయములో దావీదు దేనికి పనికొస్తాడు? గొర్రెలు గాయడానికే పనికొస్తాడు. అది మనుషుల జ్ఞానం. మనుషుల జ్ఞానం. దేవుడు అన్నాడు వీరెవ్వరూ కాదు, నాకెవరు కావాలంటే ఆ గొర్రెలు మేపేవాడే కావాలి. వాడిని నేను పుట్టించింది, వాడిని నేను ఈ లోకంలోకి తీసుకొచ్చింది గొర్రెలు మేపుకోవడానికి కాదు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదు యుద్ధ భూమికి వెళ్ళాడు. యుద్ధ భూమికి వెళ్ళి నిలబడ్డప్పుడు మనుషుల జ్ఞానముతో చూసినప్పుడు దావీదు దేనికి పనికొస్తాడు? గొర్రెలు మేపడానికి పనికొస్తాడు. కానీ దావీదు నిలబడ్డప్పుడు దావీదు యుద్ధ భూమిలో నిలబడ్డాడు. యుద్ధ భూమిలో నిలబడి మాట్లాడుతుంటున్నాడు, జీవము గల దేవుని నామమును దూషించుటకు ఈ ఫిలిస్తీయుడు. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోలేదు దావీదు. మనుషుల జ్ఞానాన్ని, తండ్రి అభిప్రాయాన్ని, సహోదరుల అభిప్రాయాన్ని దావీదు తీసుకుంటే దావీదు ఎక్కడ ఉండాలి? గొర్రెల కాడు ఉండాలి. శక్తిని ఎప్పుడైతే ఆధారం చేసుకున్నాడో, నా అభిప్రాయం, నేను పుట్టింది ఇదిగో వారి అభిప్రాయంలో బ్రతకడానికి కాదు, నా తండ్రి అయిన దేవుని అభిప్రాయంలో బ్రతకడానికి. దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాడు. సౌలు ముందుకు వెళ్ళినప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు, నువ్వు వారితో పోట్లాడడానికి నీకు శక్తి చాలదంటే సౌలుతో దావీదు అంటున్నటువంటి మాట, రాజా నేను నా గొర్రెలు మేపుతూ ఉంటుండగా ఇదిగో ఎలుగుబంటి వచ్చింది, ఇదిగో సింహం వచ్చింది, వాటి నోట నుంచి నా గొర్రె పిల్లని విడిపించాను. ఇదిగో దాని నుంచి విడిపించిన నా దేవుడు వీడి నుంచి కూడా విడిపిస్తాడు. ఎవరి శక్తిని చూస్తున్నాడు? మనుషుల శక్తిని ఆధారం చేసుకోవట్లేదు, మనుషుల జ్ఞానంలో ఆధారం చేసుకోవట్లేదు, మనుషుల అభిప్రాయాలను ఆధారం చేసుకోవట్లేదు. విశ్వాసం అంటే ఏమిటి అంటే యుద్ధ భూమిలోకి దిగే నా తండ్రి అయిన దేవుడు నాకున్నాడు అని దేవుని శక్తిని ఆధారం చేసుకొని నిలబడుతున్నాడు. అది విశ్వాసం అంటే. ఏంటయ్యా విశ్వాసము అంటే? అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. రెండోదిగా దేవుడు ఉన్నాడు అని నమ్మడం రెండోది. మూడోది దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం. అందుకు సామెతలో ఒక మాట ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు. ఇది విశ్వాసం. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనం వెళుతున్న పరిస్థితులను బట్టి, మనం వెళుతున్న మార్గములను బట్టి, మనం ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి రకరకాలైనటువంటి బాధలను బట్టి లోకము ఇచ్చే జ్ఞానం చాలా ఉంటుంది. మనం నేర్చుకున్నటువంటి సైన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, వాటిలో నుంచి వచ్చే అభిప్రాయాలు కావచ్చు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎటువైపు మనం మొగ్గాలి? దేవుని వాక్యం ఏమంటుందో దాని వైపుకు మొగ్గాలి. అనగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని నిలబడాలి. అదే విశ్వాసం అంటే.
ఒకవేళ లోకానుసారం ఆలోచన చేసినప్పుడు దావీదు గొల్యాతు ముందు నిలబడడానికి 0.0001% కూడా అర్హత ఉండదు. లోక జ్ఞానము నుంచి ఆలోచన చేసినప్పుడు, సైన్స్ నుంచి ఆలోచన చేసినప్పుడు దావీదుకు ఏమాత్రం అర్హత లేదు. కానీ దేవుని శక్తిని ఆధారము చేసుకుని నిలబడ్డప్పుడు దావీదే విజయాన్ని సాధించడం మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో ఇటువంటి అభిప్రాయాల గుండా మనం వెళుతూ ఉంటాం. రియాలిటీ వచ్చేసి వాక్యానికి చాలా దూరంలో కనిపిస్తూ ఉంటుంది. రిపోర్ట్లు వచ్చినప్పుడు అనారోగ్యంతో రిపోర్ట్లు చూసినప్పుడు ఆ రిపోర్ట్లు చాలా నెగిటివ్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ చెప్పే విషయాలు మనకు చాలా నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటాయి. స్నేహితులు పంచుకునే విషయాలు మనకు చాలా నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటాయి. విశ్వాసం అంటే ఏమిటి అంటే వాటన్నిటి మధ్య నిలబడి నా తండ్రి అయిన దేవుడు నాకు ఉన్నాడు అని నువ్వు చెప్తావు కదా, అదే విశ్వాసం. అది విశ్వాసం. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. రెండోదిగా దేవుడు ఉన్నాడని నమ్మడం విశ్వాసం. మూడోదిగా దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం విశ్వాసం. నాలుగో డెఫినేషన్ నేను చెబుతాను. నాలుగో డెఫినేషన్ మీకు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రికకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక విశ్వాసం అంటే ఏమిటి? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం మనకు బాగా తెలిసిన వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసము గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, 100 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన దేవుని వాగ్దానములను నమ్మాడయ్యా. 100 సంవత్సరాల వయస్సులో కూడా ఆయన వాగ్దానాలను నమ్మి దేవుడు వాగ్దానము చేసిన దానిని ఆయన నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి వాడని నమ్మాడు అంటున్నాడు. ఏంటయ్యా విశ్వాసము అంటే? దేవుని మాటను రూఢిగా నమ్మడం. రూఢిగా అంటే గట్టిగా నమ్మడం. దేవుని మాటను గట్టిగా నమ్మడం. బాగా అర్థమయ్యే వరకు చెప్తా, అర్థమయ్యే భాష చెబుతా. కాలుకి బాగా నొప్పి వచ్చింది, కాలు వాపు వచ్చేసింది. కుంటుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉంది కదా, ఇంజక్షన్ వేయాలా అని అడుగుతాడు డాక్టర్ గారు. అవును డాక్టర్ గారు వేయండి, నొప్పి ఎక్కువగా ఉంది అంటాం. ఇంజక్షన్ ఎక్కడేస్తాడు? చెప్పండి. చేతికి వేస్తాడు. నొప్పి ఎక్కడొచ్చింది? కాలుకి వచ్చింది. సరే ఇంజక్షన్ వేస్తాడు, మెడిసిన్స్ రాస్తాడు. పొద్దున ఒకటి రాత్రి ఒకటి టాబ్లెట్ వేసుకోమని చెప్తాడు. టాబ్లెట్ ఎక్కడ వేసుకోవాలి? నోట్లో. నొప్పి ఎక్కడొచ్చింది? డాక్టర్ గారండి నొప్పి కాలుకి వస్తే నాకు ఇంజక్షన్ చేతికి వేసావు ఎందుకు అని అడుగుతామా? నొప్పి కాలుకు అయితే టాబ్లెట్ నన్ను నోట్లో వేసుకోమంటున్నా, అది పొట్టలకు కదా వెళుతుంది, నొప్పి కాలుకు కదా, ఏంటి డాక్టర్ గారు అని అడుగుతామా? అడగం. ఎందుకు అడగం? కారణం ఏమిటంటే డాక్టర్ గారి మీద నమ్మకం. ఎందుకు? ఆయన 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు చదివి 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి 15 సంవత్సరాలకు పైగా అనుభవం గడించి ఉంటాడు. ఆయన కోర్సును బట్టి, ఆయన అనుభవాన్ని బట్టి, ఆయన మాట మీద విశ్వాసం. ఆయన ఏదైతే చీటీలో రాస్తాడో ఆ టాబ్లెట్స్ తెచ్చుకుంటాం. ఆయన ఎట్లయితే వాడమంటాడో అట్లా వాడేస్తాం. ఏం తినమంటే అది తింటాం, ఏం తినద్దంటే తినకుండా ఉంటాం. కారణం ఏమిటి? ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఎందుకు డాక్టర్ గారి మీద అంత విశ్వాసం? కారణం ఏమిటంటే ఆయన చదివిన డిగ్రీ మీద నమ్మకం, ఆయన అనుభవం మీద నమ్మకం. 5 సంవత్సరాల డిగ్రీ చదివి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి డాక్టర్ మాట మీద నీకు అంత నమ్మకం ఉంటే, ఆ డాక్టర్నే సృష్టించినటువంటి సృష్టికర్త, వేల లక్షల సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దేవుడు నీ పక్షాన నిలబడి నీకు ఒక మాట చెబితే ఆ మాటను నువ్వు ఇంకా ఎంతగా నమ్మాలి, ఆ మాటను ఎంత రూఢిగా నువ్వు విశ్వసించాలి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? మరలా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారి చదువును బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారి అనుభవాన్ని బట్టి వారు నీకు ఒక మాట చెబితే ఆ మాటను నువ్వు తూచా తప్పకుండా వారి వయసును బట్టి, వారి అనుభవాన్ని బట్టి నువ్వు పాటిస్తే, ఆ మాటను నమ్మితే, ఆ మనుషులనే సృష్టించిన సృష్టికర్త, కొన్ని లక్షల వేల సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఆ సృష్టికర్త ఒక మాట చెబితే ఆ మాటను నువ్వెంతగా నమ్మాలి? ఎప్పుడైనా ఆలోచించావా? వాక్యం మాట్లాడుతుంది. ఏంటయ్యా విశ్వాసము అంటే దేవుని మాటలను రూఢిగా నమ్మడం. రూఢిగా అంటే గట్టిగా నమ్మడం. ఆ మాట విన్న తర్వాత, ఆ మాట నేను అర్థం చేసుకున్న తర్వాత, ఆ మాట నేను అంగీకరించిన తర్వాత మరి ఎవ్వరు ఏమి చెప్పినా నేను నమ్మను.
ఎవరు ఏం చెప్పినా నేను వినను, నా దేవుడు చెప్పాడు నేను పాటిస్తాను. అది రూఢిగా నమ్మడం, అది రూఢిగా నమ్మడం. అదేంటో ఈ లోకంలో మనుషులు చెప్తే రూఢిగా నమ్ముతాము, కానీ దేవుడు చెబితే మాత్రం ప్రశ్నలు వేస్తాం. అవునా, ఇది నిజమా? ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న? ఎక్కడ పోతాయి బుద్ధులు, డిఎన్ఏలు ఎక్కడ పోతాయి? అవునా, ఇది నిజమా? ఈ మాట నెరవేరుతుందా? ఈ వాగ్దానం నెరవేరుతుందా? ఈ దేవుని మాట సత్యమా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారండి నొప్పి కాలు కదా, చీకి ఎందుకు ఇంజక్షన్ వేసావు, టాబ్లెట్ నాకు ఎందుకు నోట్లో వేసుకోమని చెప్తుంటున్నావు అని ఇన్ని ప్రశ్నలు అడిగావు అనుకోండి, డాక్టర్ ఏమంటాడు? అక్కడ అటెండెంట్ పిలుస్తాడు, పిలిచి రే నెక్స్ట్ టైం నుంచి వీడు వస్తే అపాయింట్మెంట్ ఇద్దరా అంటాడు. అవునా కదా? అంటాడనడా? దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వు ప్రశ్నలు అడిగితే ఆయన గెట్ అవుట్ అనే దేవుడు కాదు. నిన్ను ప్రేమించి నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దేవుడు సేవకులను ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. నువ్వు అడిగే ప్రతి అడ్డమైన ప్రశ్నకు ఆన్సర్ చెప్పి నీ విశ్వాసంలో నిన్ను బలపరిచి నేను నిలబెట్టే దేవుడు ఆయన. నేను గెట్ అవుట్ అనే దేవుడు కాదు ఆయన. మనమే మన సొంత తెలివితేటలు స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మాటలను పక్కకి పెట్టి మన సొంత తెలివితేటలతో నడుస్తూ ఉంటాం కదా. విశ్వాసం అంటే మొట్టమొదటిగా అదృశ్యమైనవన్నట్టుకు రుజువు, రెండోదిగా దేవుడు ఉన్నాడని నమ్మడం, మూడోదిగా దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం, నాలుగోదిగా దేవుని మాటలను గట్టిగా నమ్మడం. డెఫినేషన్లు బాగున్నాయి బ్రదర్, అంత బాగుంది. పక్కన మీటర్ ఏంటి? పక్కన ఏముంది? అక్కడ ఏముందమ్మా? ఏముంది బ్రదర్? పక్కన మీటర్ ఏంటి? డెఫినేషన్లు బాగున్నాయి, ప్రక్కన మీటర్ ఏంటి బ్రదర్? బైబిల్ గ్రంథంలో రకరకాల విశ్వాసాల గురించి పదాలు రాయబడ్డాయి, కొన్ని పదాలు. ఆ పదాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. ఆ పదాలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీ విశ్వాసము ఏ పదం దగ్గర ఆగి ఉందో పరీక్షించుకోవడానికి ఈ మీటర్. ఈరోజు మీ విశ్వాసం అనే మీటర్ ఎక్కడ ఆగిందో పరీక్షించుకునే రోజు. మీ ఫెయిత్ అనగా మీ విశ్వాసము ఏ పదము దగ్గర ఆగి ఉందో, ఎటువంటి విశ్వాసముతో నీ అనుదిన జీవితంలో నడుస్తున్నావో మనలను మనం పరీక్షించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి రోజు. ఒక్కొక్కటిగా నేను మీ మధ్యకు తేవడానికి ప్రయత్నం చేస్తాను సమయాన్ని బట్టి. మొట్టమొదటిగా డిగ్రీస్ ఆఫ్ ఫెయిత్, వేరియస్ ఫెయిత్స్, బైబిల్లో రాయబడిన ఫెయిత్స్. మొట్టమొదటిగా విశ్వాసము మనిషికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎవరిస్తున్నారు? అదృశ్యమైనవి ఉన్నాయి అని మనం ఎలా నమ్మగలుగుచున్నాం? దేవుని మాట నా యొద్దకు వచ్చినప్పుడు నేను దానిని రూఢిగా ఎలా నమ్మగలుగుచున్నాను? ఎందుకు కొందరు నమ్ముచున్నారు, కొందరు నమ్మలేకుండా ఉన్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? మనం బాగా తెలిసినటువంటి వచనం, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంకి వెళ్దాం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17, మనకు బాగా తెలిసి వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట ఏ మాట? ఎవరి మాట వినాలి? క్రీస్తుని గురించిన మాట విన్నప్పుడు విశ్వాసము కలుగుతుంది. ఎప్పుడైతే సువార్తను, యేసు క్రీస్తుని గురించిన సువార్తను మనం వింటామో, ఆ సువార్త మన హృదయాన్ని తాకుతుందో, ఆ సువార్తను ఎప్పుడైతే అంగీకరిస్తామో మన విశ్వాసం ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమవుతుంది? దానికి కూడా బైబిల్ ఆన్సర్ ఇచ్చింది. ఇదే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకున్న దాగిన కంటే ఎక్కువ ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. ఎవరిస్తున్నారు విశ్వాసము? ఎవరిస్తున్నారు ఒక్కొక్కడికి విశ్వాసము? గట్టిగా చెప్పాలి. దేవుడు ఇచ్చిన విశ్వాసం. ఎక్కడి నుంచి వస్తుంది మనకు విశ్వాసం? ఎప్పుడైతే దేవుని వాక్యమును వింటున్నామో, మొట్టమొదటిగా సువార్త విన్నప్పుడు దేవుడు విశ్వాసాన్ని మనకిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని ఇస్తాడో, ఆ విశ్వాసంలోనికి వచ్చిన నువ్వు నేను ఆ దేవుని మాటలను ఇంకా విని, ఇంకా వింటూ ఆ దేవుని మాటలను నేర్చుకుంటూ ఆ విశ్వాసంలో బలపడి అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మొదటిగా విశ్వాసమునకు కర్త ఆయనే, ఆ విశ్వాసమును ఇచ్చేవాడు ఆయనే. విశ్వాసమును పొందుకున్న తర్వాత ఆ విశ్వాసములో మరలా ఆ మాటలు, దేవుని మాటలు, ఇంకా దేవుని మాటలు, లోతైన మర్మాలు నేర్చుకుంటూ ఆ దేవుని యందు విశ్వాసములో బలపడాల్సిన బాధ్యత సంఘముగా మనదే.
మొట్టమొదటి విశ్వాసము, విశ్వాస పరిమాణము, ఇనిషియల్ ఫెయిత్, మెజర్ ఆఫ్ ఫెయిత్, మెజర్ ఆఫ్ ఫెయిత్. రెండో విశ్వాసంకి వెళ్దాం. ఇది మొదటి విశ్వాసం. మొదటిగా ఇనిషియల్ స్టేట్. అందరూ వస్తారు ఇక్కడికి, సువార్త వింటారు, రక్షింపబడతారు, చక్కగా దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ చక్కగా అందరు ఇక్కడ ఉంటారు. రెండో విశ్వాసంకి వెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇది కూడా మనకు బాగా తెలిసిన వచనమే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంకి వెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. ఏ విశ్వాసం ఇది? మృతమైన విశ్వాసం. మృతం అంటే పర్లే చెప్పండి, చచ్చిపోయినది. ఇంగ్లీష్లో అయితే డెడ్ ఫెయిత్ అని ఉంటుంది. డెడ్ ఫెయిత్. ఏ విశ్వాసం? విశ్వాసము డెడ్ ఫెయిత్. విశ్వాసము దేవుడు ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే చంపేస్తున్నాం. డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్ అంటే అర్థం ఏమిటి? ఆయనే చెప్పాడు, క్రియలు లేనిదైతే ఆ విశ్వాసము మృతమైనది అన్నాడు. రక్షణలోనికి వస్తాం. రక్షణలోనికి వచ్చి విశ్వాసంలోకి వచ్చిన మొదటి దినాల్లో ఉద్యమం చాలా చక్కగా ఉంటుంది. పొద్దున్నే లేస్తూనే దేవుని ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, బైబిల్ తెరిచి వాక్యం చదువుతాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, సంఘ సహవాసానికి చక్కగా వెళతాం, బైబిల్ స్టడీకి వెళతాం. 9:30కి ఆరాధన అంటే 9కి వెళ్ళిపోతాం, ఆరాధనకు కూర్చుంటాం, బైబిల్ స్టడీకి వెళతాం, అన్ని చక్కగా చేస్తాం. ఉద్యమం బాగా ఉంటుంది, విశ్వాసంలో బలముగా ఉంటాం. దినాలు గడిచే కొద్దీ వర్క్ ఎక్కువ అవుతుంది, స్నేహితులతో స్నేహాలు ఎక్కువ అవుతాయి, ఐపీఎల్ కవర్ చేయాల్సి వస్తుంది, టీవీ ప్రోగ్రాంలు కవర్ చేయాల్సి వస్తుంది. సమయం ఎక్కువ ఉంటుంది కదా, సమయం మారదు, 24 గంటలే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పని తగ్గించాలి. ఫస్ట్ బైబిల్ స్టడీ తగ్గిస్తారు. తర్వాత కొద్ది దినాలకి పొద్దున లేస్తే ఓపిక ఉండదు, రాత్రి లేట్గా ఐపీఎల్ చూసి పెట్టుకుంటాడు కదా, పొద్దున లేచి ఓపిక ఉండదు, ప్రార్థన మానేస్తారు. కొన్ని దినాలకు బైబిల్ చదవడం మానేస్తారు. రాను 9:30కి ఆరాధన అయితే 11:30కి వచ్చి కూర్చొని లాస్ట్ ప్రేయర్ లో ఆమేన్ అని వెళ్ళిపోతారు. వీళ్ళని నిలబెట్టి వాళ్ళని నిల్చోబెట్టి, బ్రదర్ యేసు క్రీస్తు దేవుడని నీకు తెలుసా? తెలుసు బ్రదర్. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు వచ్చాడు, మరణించి తిరిగి లేచాడు, తెలుసా బ్రదర్? తెలుసు బ్రదర్. ఆయన తిరిగి త్వరలో రానయ్యున్నాడు. అవును బ్రదర్, తెలుసు బ్రదర్. అందుకే చూడండి, కరువు, రోగము, పెనుమంట, వాక్యం కూడా చెప్తాడు. అన్ని అడిగిన తర్వాత, మరి ఇన్ని తెలిసినావు కదా బ్రదర్, మరి ఇన్ని తెలిసిన నీకు ఆయన ఫలం కూడా ఇస్తానని తెలిసిన నీకు, ఆయన వస్తాడని తెలుసు, ఆయన ఫలము అనుగ్రహిస్తానని తెలుసు కదా, అన్ని తెలుసు కదా, మరి నీ క్రియలలో యేసుక్రీస్తు కనిపించట్లేదేంటి బ్రదర్? ఏమైంది? నీ క్రియలలో ఆయన ఎందుకు కనిపించట్లేదు? కారణం ఏమిటంటే విశ్వాసము మృతమైనదైపోయింది. మన క్రియలలో యేసుక్రీస్తు కనిపించడం ఆగిపోయింది. నేటి సమాజం, నేటి క్రైస్తవ సమాజం ఎదుర్కొన్నటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మృతమైన విశ్వాసం. ఏంటి మృతమైన విశ్వాసం? క్రియలలో క్రీస్తు కనిపించట్లేదు. ఏ క్రియలలో కనిపించాలి క్రీస్తు? తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడు పౌలు మాట్లాడుతుంటున్నాడు. తన శిష్యుడైనటువంటి తిమోతికి పత్రిక రాస్తూ, 2 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనకు బాగా తెలిసిన వచనమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడునూ తృణీకరింపనీయకము గాని మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండు. నీ మాటల్లో యేసయ్య కనిపించాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావా, నీ మాటల్లో యేసయ్య మాటలు కనిపించాలి, యేసయ్య వినిపించాలి. ఎంతమంది విశ్వాసుల మాటల్లో నేటి దినాల్లో యేసుక్రీస్తు కనిపిస్తుంటున్నాడు, యేసుక్రీస్తు వినిపిస్తుంటున్నాడు. మాటలు తెరిస్తే దూషణ, నోరు తెరిస్తే దూషణ, కోపము ఆపుకోలేకపోతున్నావు, నోరు తెరిస్తే దూషణ మాట్లాడుతుంటున్నావు, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటున్నావు, నోరు తెరిస్తే అవతల వారిని విమర్శిస్తుంటున్నావు. ఒకరు ఏమైనా ఒక మాట అంటే 4 మాటలు అంటున్నావు. నీ మాటల్లో యేసయ్య కనిపిస్తున్నాడా? ఎటువంటి మాటలు నీ నోటి నుంచి వస్తున్నాయి? నీ మాటలు యేసయ్యకు మాదిరికరంగా ఉంటున్నాయా? నీ మాటల్లో యేసయ్య కనిపిస్తుంటున్నాడా?
ఆయన అంటున్నాడు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ అనుదిన జీవితం, ఇతరులతో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు పనిచేసే ప్రదేశంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధుమిత్రాదులలో కావచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా నీ ప్రవర్తన, నీ అనుదిన ప్రవర్తనలో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు. ఎవరైనా వచ్చి, అమ్మ నీ ప్రవర్తన చాలా తేడాగా ఉంది, ఈ లోకంలో నేను ఇటువంటి ప్రవర్తన చూడలేదు, ఏంటమ్మా ఈ ప్రవర్తన అని అడుగుతున్నారా? అడగట్లేదంటే కారణం ఏంటో తెలుసా? లోకానికి అలవాటు పడిపోయాం, కాంప్రమైజ్ అయిపోయాం. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దుస్థితి ఇదే. మాటల్లో యేసయ్య ఉండడు, ప్రవర్తనలో యేసయ్య ఉండడు. అయ్యా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండమంటే లోకము నుంచి ప్రత్యేకింపబడి ఆ లోక మాలిన్యం అంటకుండా బ్రతకమని. అయ్యా, ఆ లోక మాలిన్యం అంటకుండా బ్రతుకురా అంటే ఈయన మళ్ళా ఎదురు ప్రశ్నలు వేస్తాడు. మీరు పుల్పిట్ పై నుంచి బలను మీరు వైలిస్తారు కదా, తాగితే తప్పేంటంటే మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎంత దుస్థితి ఆలోచన చేయండి. మృతమైనటువంటి విశ్వాసం, డెడ్ ఫెయిత్. లేదు బ్రదర్, నేను అటువంటి డెడ్ ఫెయిత్ చూడడం లేదంటున్నావా? ఎవరైనా సరే క్రైస్తవులు విమర్శించి వీడియోలో ఫోటోలో పెట్టినప్పుడు వాటి కిందకి వెళ్ళి మన విశ్వాసాల కామెంట్స్ చదవండి. ఎంత అద్భుతంగా రాసింటారో కామెంట్స్ కనిపిస్తుంది. విమర్శించే వాళ్ళు వస్తారు. యేసుక్రీస్తు అన్నాడు, మీకు శ్రమలు కలుగుతాయి, మీకు శోధనలు కలుగుతాయి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నా. మీకు శ్రమలు కలుగుతాయి, విమర్శలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి. యేసుక్రీస్తునే విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను విడిచిపెడతారా? శ్రమలు కలుగుతాయి, విమర్శలు వస్తాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు, ఆ విమర్శలు కలిగినప్పుడు, ఆ శోధన కలిగినప్పుడు వాడు విమర్శిస్తే నేను ఇంకా 4 విమర్శిస్తా. వాడు ఒక బూతు మాట మాట్లాడితే నేను 4 బూతులు మాట్లాడతా. ఎక్కడ నేర్పుతుంది బైబిల్? విమర్శించే వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ నేర్పలేదా? నిన్ను హింసించే వారి గురించి ప్రార్థన చేయాలి. నిన్ను విమర్శించే వారికి మంచి మాటలతో సమాధానం చెప్పాలి. నువ్వు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మాటలే నువ్వు మాట్లాడాలి. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన మాటలు నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ ఇందులో ఏ సందర్భమైన నిన్ను తాకుతూ ఉంటే, బ్రదర్ ఏంటి నాకే చెబుతున్నాడు ఏదో వాక్యం అంతా అనుకోకండి. నేను వాక్యాన్ని మాత్రం చెబుతున్నా. ఏ విశ్వాసం ఇది? మృతమైన విశ్వాసం. నేటి క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. విశ్వాసంలో మేము ఉన్నాము అనుకుని చాలా మంది క్రైస్తవులు ఉన్న స్థితి ఏదంటే మృతమైన విశ్వాసం. ఎలా చెబుతారు బ్రదర్? సార్వత్రిక సంఘముగా మనందరం మైకులు పట్టుకుని సువార్తను చెప్పడానికి బయలుదేరుతున్నాం. మైకులు చెప్పి సువార్తను చెబితే ఆపుతున్నారని బాధపడిపోతుంటున్నాం, కష్టపడిపోతుంటున్నాం, విమర్శలు చేస్తూ ఉంటున్నాం. కానీ మన బ్రతుకునే సువార్తను చేసి ఆ సువార్తను లోకానికి బ్రతుకు ద్వారా చూపిద్దామన్న సంగతి గాలికి వదిలేశాం. మృతమైన విశ్వాసము వల్ల కలిగిన నష్టం, సార్వత్రిక సంఘముగా మనకు కలిగిన నష్టం ఏంటయ్యా అంటే, ఆ మృతమైన విశ్వాసంలోనికి మనం ఎప్పుడు వెళ్ళిపోయామో మైకులు పట్టుకోవడానికి, సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము తప్ప బ్రతుకునే సువార్తగా మార్చుకోలేకపోయాం. కారణం ఏంటి? క్రియలలో యేసుక్రీస్తు కనిపించట్లేదు. క్రియలలో ఎవరో కనిపిస్తుంటున్నాడు, మైకులో మాత్రం యేసుక్రీస్తుని వినిపిస్తూ ఉన్నాం. అందుకు నమ్మట్లేదు ప్రపంచం యేసుక్రీస్తుని. మృతమైనటువంటి విశ్వాసం, మొట్టమొదటిది మృతమైన విశ్వాసం. హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక 2:17, అలాగే మనం చదువుకున్న తిమోతికి రాసిన 4:12 మన బ్రతుకు ఏ విధంగా ఉండాలి? ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎటువంటి విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నీ అనుదిన జీవితంలో వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, నువ్వు ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా, నిత్యము ఆయన స్తుతించి ఆరాధించడం ద్వారా, సంఘ సహవాసంలోనికి బలంగా రావడం ద్వారా నువ్వు మృతమైన విశ్వాసమును నువ్వు దాటుకోగలవు, దాని నుంచి బయటికి రాగలవు. మృత విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం, 26వ వచనంకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారో వారికి చెప్పి లేచి గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైన. ఏ విశ్వాసం ఇది? ఇంతకుముందు చదువుకున్న విశ్వాసం ఏది?
మృత విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం ఏది? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే కొంచెం ఉంది, కొంచెం ఉంది. ఏంటి ఆ కొంచెం? యేసుక్రీస్తు దోణి ఎక్కి ఆ పక్క వెళ్దాం అనుకున్నాడు. శిష్యులు అన్నారు, అయ్యా మేము వస్తామయ్యా. దోణిలోనికి యేసుక్రీస్తుని ఎక్కించుకున్నాం. మన జీవితం అనే నావలోనికి యేసుక్రీస్తుని ఎక్కించుకున్నాం. ఒక విశ్వాసం అయితే దాటాం, అల్ప విశ్వాసంలోనికి వచ్చాం. దోణిలో ప్రయాణమే వెలుచు ఉంటే కొంచెం దూరం వెళ్ళాక గాలివాన వచ్చింది. గాలివాన వస్తే భయపడిపోతున్నారు, భయపడి వణికిపోతుంటున్నారు. వణికిపోతూ వారు అయ్యా మా ప్రాణాలు కాపాడని యేసుక్రీస్తుని చెప్తున్నారు. చాలా సార్లు మన బ్రతుకులో ఇటువంటి అల్ప విశ్వాసం గుండా మనం వెళ్తాం. ఎలాగుంటుందంటే విశ్వాసంలోనికి వచ్చాం, రక్షణలోనికి వస్తాం, యేసుక్రీస్తుని నమ్ముతాం, ఆయన వాక్యము తెలుసు, ఆయన వాగ్దానాలు తెలుసు, ఆయన అద్భుత కార్యాలు చూసింటాం, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసింటాం. ఇదిగో శిష్యుల్లాగా ఆయన మాటలు విన్నాం, శిష్యుల్లాగా ఆయన అద్భుత కార్యాలు చూసాం, శిష్యుల్లాగా ఆయన ఆశ్చర్య కార్యాలు అనుభవించాం వ్యక్తిగతంగా ఈ శిష్యుల్లాగా. ఎప్పుడైతే అనారోగ్యము కలిగిన, ఆర్థిక సమస్య కలిగిన, బాధ కలిగిన, చిన్న శ్రమ, చిన్న శోధన ప్రారంభం అవ్వగానే గడగడ గడగడ వణికిపోతుంటాం. అయ్యో నాకు ఈ శ్రమ వచ్చిందే, అయ్యో నాకు ఈ బాధ వచ్చిందే, అయ్యో నాకు ఈ అనారోగ్యం వచ్చిందే అని అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాం. భయపడిపోతూ ఉంటాం. ఏ విశ్వాసం ఈ విశ్వాసం? ఏ విశ్వాసం చెప్పాలి? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసాన్ని జయించాలంటే మరలా నీ ఆయుధం దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. అనుదినము దాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యం పైన నువ్వు ఎక్కువ ఆధారపడడం నేర్చుకున్నప్పుడు ఈ అల్ప విశ్వాసం కాకుండా ఉంటావు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా భయపడిపోతున్నావా? ఏ బాధ కలిగినా భయపడిపోతున్నావా? ఏ విమర్శ వినపడవలసి వచ్చినా భయపడిపోతున్నావా? ఎవరి అభిప్రాయము వినపడ్డా నువ్వు భయపడిపోతున్నావా? అంటే అల్ప విశ్వాసములో ఉన్నావు. మొదటిది మృతమైన విశ్వాసం, రెండోది అల్పమైన విశ్వాసం, మూడోది నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మూడో దానికి వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా నీ విశ్వాసము బహుగా ఏమొందుచుందట? ఏ విశ్వాసం ఈ విశ్వాసము? అభివృద్ధి పొందుచున్న విశ్వాసం. మొదటిదేమో మృత విశ్వాసం, రెండోదేమో అల్ప విశ్వాసం, మూడోది అంటుంది బైబిల్ అభివృద్ధి పొందుచున్న విశ్వాసం. అభివృద్ధి పొందడం అంటే ఏంటమ్మా? ఏం బ్రదర్ చెప్పాలి? అభివృద్ధి పొందడం అంటే పెరగడం. ఈరోజు 100 రూపాయలు అంటే అభివృద్ధి అంటే నెక్స్ట్ సంవత్సరానికి 1000 రూపాయలు అవడం, అదే అభివృద్ధి. విశ్వాసంలోనికి వచ్చాం. ఇనిషియల్ మెజర్ ఆఫ్ ఫెయిత్ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తర్వాత దానిలో మనం అభివృద్ధి చెందాలి. తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఎలాగున్నారు అంటే, ఇదిగో మేము గమనిస్తుంటున్నాం, మీ విశ్వాసమును చూసినప్పుడు ఇదిగో మీరు అభివృద్ధి చెందుచూ ఉన్నారు. కిందకు చూడక అద్భుతమైన మాట ఉంటుంది. ఎలా అభివృద్ధి చెందారట? చదవండి. అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ సహించుచున్న శ్రమలలోనూ. హింస శ్రమలలో ఎలా ఉన్నారట వాళ్ళు? రోడ్లు ఎక్కరా? హింస శ్రమ వచ్చింది, రోడ్లు ఎక్కలేదు, బంధులు చేయలేదు, దాడులు చేయలేదు, ప్రతి దాడులు చేయలేదు. ఎలా ఉన్నారట? సహించి సహనముతో ఉన్నారట, ఓర్పుతో ఉన్నారట. ఆ ఓర్పు, ఆ సహనమును గురించి పౌలు గారు విని పౌలు గారు మాట్లాడుచున్నాడు. అయ్యా మీ అభివృద్ధి చెందుతున్న విశ్వాసమును చూసి మేమందరము దానిని గురించి అతిశయపడుచున్నామయ్యా. ఎంత అద్భుతమైన సాక్ష్యం, ఎంత అద్భుతమైన సాక్ష్యం. సంవత్సరము, బహుశా 2 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి సంఘం, ఆ సంఘం గురించి పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు. అయ్యా ఇదిగో మీ విశ్వాసములో, మీ సహనమును, శ్రమలో మీ సహనమును, హింసలో మీ సహనమును చూసి నేను అతిశయపడుచున్నాను. మీరు విశ్వాసంలో అభివృద్ధి చెందుచూ ఉన్నారయ్యా మీరు. లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. గడిచిన సంవత్సరంలో, ఇదే నెలలో, ఇదే మాసంలో
ఎటువంటి విశ్వాసంలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఎటువంటి విశ్వాసంలో నువ్వు ఉన్నావు? నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందావా? పోయిన సంవత్సరం ఇదే దినమున ఎటువంటి విశ్వాసంలో నువ్వు ఉన్నావో, ఎంత దేవుని వాక్యము తెలుసుకున్నావో, ఎంత దేవుని వాక్యములో సత్యాలను నేర్చుకున్నావో, ఇది దినమున సంవత్సరం గడిచిన తర్వాత అదే విశ్వాసము అంతే వాక్యంలో ఉన్నావా? అంటే అభివృద్ధి లేక మెల్లమెల్లగా ఎక్కడ పోతున్నావు అంటే మృతమైన విశ్వాసంలో పోతున్నావు. అభివృద్ధి ఆగిపోతే వచ్చేదేంటి? మృతమైన విశ్వాసం. అభివృద్ధి ఆగిపోతే విశ్వాసంలో నువ్వు వెళ్ళేది మృతమైన విశ్వాసంలోనికే. ఎన్ని క్రిస్మస్లు పోయినా, ఎన్ని గుడ్ ఫ్రైడేలు పోయినా, ఎన్ని పండుగలు జరుపుకున్నా, ఎన్ని న్యూ ఇయర్లు చేసినా, ఎన్ని చర్చ్ స్పెషల్ మీటింగ్స్ నువ్వు అటెండ్ అయినా, ఎన్ని స్పెషల్ మీటింగ్స్ అయిపోయినా కూడా నీ విశ్వాసములో, నీ వాక్యములో, అభివృద్ధిలో నువ్వు అక్కడే ఉన్నావు అంటే నువ్వు అభివృద్ధి చెందట్లేదు. అపోస్తలుడు పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ హెచ్చరిస్తుంటున్నాడు, అయ్యా మీకు నేను బలమైన వాక్యం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇదిగో మీరు యెహోవా నా కాపరంటూ అక్కడే ఆగిపోయారు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారాన్ని తీసుకొని జాలరు. ఎందుకు? అభివృద్ధి లేదు, వాక్యంలో అభివృద్ధి లేదు, విశ్వాసంలో అభివృద్ధి లేదు, ఆత్మీయ బ్రతుకులో అస్సలు అభివృద్ధి లేదు. ఎందుకు అంటే వాక్యం దగ్గరికి రావడం మానేసాం. అభివృద్ధి లేకుండా అక్కడే ఆగిపోయారు. మీరు పాలు తాగాల్సిన చోటనే ఆగిపోయారు. నేను మీకు యెహోవా నా కాపరని చెబితేనే అర్థమవుతుంది. నేను ప్రకటన గ్రంథానికి వచ్చి ఆయన మొదటివాడు కడపటివాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. అభివృద్ధి లేని విశ్వాసం. ఎన్ని పండుగలు పోయినా, ఎన్ని స్పెషల్ మీటింగ్స్ పోయినా నువ్వు అభివృద్ధి లేకుండా అక్కడే ఉన్నావు అంటే దాని అర్థం ఏమిటి అంటే మృతమైన విశ్వాసంలోనికి వెళుతున్నావు. అభివృద్ధి చెందుతున్నటువంటి విశ్వాసంలోనికి నువ్వు రావాలి. మన పాత సామెత ఒకటి ఉంటుంది, గొంగలి పట్టుకొని గొంగలి ఎక్కడున్నావమ్మా అని అడిగితే గొంగలి ఆన్సర్ ఏమిస్తుంది? తెలియదు సామెత. నువ్వు ఎక్కడ వేసినావో నేను అక్కడే ఉన్నానయ్యా అంటదట. అర్థమవుతుందా? గొంగలిని ఎక్కడ వేసావు, ఎక్కడున్నావు గొంగలి అని అడిగితే, కాపరి గారు అడిగితే గొంగలి అంటదంటే నువ్వు ఎక్కడ వేసావో నేను అక్కడే ఉన్నానందట. అభివృద్ధి లేని క్రైస్తవ జీవితాలు అవే. పోయిన సంవత్సరం ఎక్కడుంటాయో ఈ సంవత్సరము అక్కడే ఉంటాయి. పోయిన క్రిస్మస్కి ఎక్కడ ఉంటాయో మరలా క్రిస్మస్కి అక్కడే ఉంటాయి. పోయిన గుడ్ ఫ్రైడేకి ఎక్కడ ఉంటాయో మరలా గుడ్ ఫ్రైడేకి అక్కడే ఉంటాయి. ప్రార్థనలో అభివృద్ధి ఉండదు, ఆరాధనలో అభివృద్ధి ఉండదు, దేవుని వాక్యంలో అభివృద్ధి ఉండదు, సంఘ సహవాసంలో అభివృద్ధి ఉండదు, శాంతి సమాధానంలో ప్రేమ పంచుటలో అస్సలు అభివృద్ధి ఉండదు. అభివృద్ధి పొందుచున్న విశ్వాసం. పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, తెస్సలోనిక సంఘాన్ని బట్టి మాట్లాడుతుంటున్నాడు, అయ్యా మీరు విశ్వాసములో అభివృద్ధి పొందుచు ఉన్నారయ్యా. హింస కలిగిన మీరు సహనాన్ని కలిగి మీరు నిలబడితే ఆ మీ విశ్వాసాన్ని చూసి మేము అతిశయపడుచున్నాం అన్నాడు. మీ ఓర్పును చూసి, మీ సహనాన్ని చూసి మేము అతిశయపడుచున్నాం అన్నాడు. పౌలు గారు గర్వపడుతున్నాడు, అయ్యా నేను రక్షించాను వాళ్ళకి, నేను బాప్తిసం ఇచ్చానని గర్వపడుతున్నాడు. Let me ask this question today. మీ విశ్వాసాన్ని చూసి మీకు సువార్త చెప్పినటువంటి మీ గురువులు, మీకు వాక్యాన్ని చెప్పినటువంటి మీ గురువులు, మీ సేవకులు, మీకు బాప్తిసం ఇచ్చిన మీ సేవకులు మీ విశ్వాసాన్ని చూసి గర్వంగా మిగతా వాళ్ళకి, చూడబ్బా నేనే వాక్యం చెప్పిన ఎంత బాగుంటారు విశ్వాసంలో, అతిశయముతో చెప్పగలుగుతున్నారా? అటువంటి స్థితిలో మీ ఆత్మీయ జీవితం ఉందా? ఆలోచన చేయండి. మీ విశ్వాసం అనే మీటర్ ఎక్కడ ఆగి ఉంది? మీ విశ్వాసం అనే మీటర్ ఏ పదము దగ్గర ఆగింది? ఆలోచన చేయండి. ముందుకు సాగుదాం, సమయం తక్కువగా ఉంది, ముందుకు వెళ్దాం. నెక్స్ట్ది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఇదే విశ్వాసం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమైన మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందాము. ఏంటంటే ఇది నిశ్చలమైన విశ్వాసము అంటే ఎప్పుడు గట్టిగా పట్టుకొని పోవడం, ఏమొచ్చినా మాటలు గట్టిగా పట్టుకొని ఉండడం. దేవుని మాట ఒకసారి నీ ఎద్దుకు వచ్చినప్పుడు, దేవుని మాట నీతో మాట్లాడినప్పుడు, ఎటువంటి పరిస్థితి ఎదురైనా లోకమే నీకు ఆపోజిట్ గా నిలబడ్డా అదే మాటలు పట్టుకొని ముందుకు పోవడం. దావీదు గారు చేసింది ఇదే. నిశ్చలమైన విశ్వాసం, అన్వేవరింగ్ ఫెయిత్.
నిశ్చలమైన విశ్వాసం. ఏ మాట అయితే దేవుడు నాతో మాట్లాడాడో, ఏ వాగ్దానం అయితే దేవుడు నాకు ఇచ్చాడో, ఆ వాగ్దానంలో ఆ మాటలు పట్టుకొని గట్టిగా పట్టుకొని ముందుకు సాగడం. నిశ్చలమైన విశ్వాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? అబ్రహాం గారు. ఎందుకు? దేవుని వాగ్దానం వచ్చింది, దేవుని వాక్కు ప్రత్యక్షమైన ఉంటుంది, దేవుని మాట ఆయన ఎద్దుకు వచ్చింది. ఆయన ఎద్దుకు వచ్చి, అబ్రహాము ఇదిగో నీ తండ్రి ఇంటిని నువ్వు విడిచిపెట్టిరా, ఇదిగో నేను చూపుతున్నటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నాకెంత ఆశ్చర్యం కలుగుతుందంటే అబ్రహాం విశ్వాసం చూసినప్పుడు, ఆ మాట ఆయన ఎద్దుకు పోయినప్పుడు ఆయన దగ్గర బైబిల్ లేదు, సేవకులు లేరు, సంఘము లేదు, సహవాసము లేదు, ఏ రకమైనటువంటి రీసోర్సెస్ ఆయన దగ్గర లేవు. అయినప్పటికీ ఆ మాటను నమ్మి తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు, కన్న వారిని విడిచిపెట్టి వచ్చాడు, ఉన్న వారిని బంధుమిత్రాదులు, రక్త సంబంధికులు మొత్తం అందరిని విడిచిపెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నాకు కలిగినటువంటి మరొక ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఇదిగో నేను చూపుతున్న దేశానికి నువ్వు వెళ్ళన్నాడు, కానీ ఆ దేశానికి ఎలా వెళ్ళాలో ఒక మ్యాప్ గీసి ఆయన చేతిలో పెట్టలా. అంటే అబ్రహాం దగ్గర ఏం లేదు? మ్యాప్ లేదు. ఆ దేశానికి ఎలా వెళ్ళాలో దాని కూడా అబ్రహాముకు తెలియదు, ఆ దేశం ఎక్కడుందో కూడా అబ్రహాముకు తెలియదు. కానీ పెట్టాపేడ సర్దుకొని బ్యాగులు తెలియసుకొని బయలుదేరేశాడు. అర్థమవుతుంది అబ్రహాం విశ్వాసము? ఆ దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు, పట్టుకొని పెట్టాపేడ సర్దుకొని బట్టలు సర్దుకొని బయలుదేరేశాడు, భార్యని వెంట పెట్టుకొని బయలుదేరేశాడు. బయలుదేరి ప్రయాణమే వెళుతున్నాడు. ఏ క్షణం బయలుదేరి మధ్యలో వెళుతుంటే ఎన్నో మార్లు ఆయన శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఏ శ్రమ దగ్గర ఆయన ఆగిపోయి నేను వెనక్కి వెళ్ళాలని అనుకోలేదు. ఎందుకు? నిశ్చలమైన విశ్వాసం. నమ్మిన దానిని గట్టిగా పట్టుకొని సాగుతున్నాడు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, వెనక్కి వెళ్ళిపోదాం అనుకోలేదు. వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టి అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టి దేవుడికి బలి ఇవ్వగానే మరుసటి దినమే కరువు ప్రారంభమైంది. కరువు ప్రారంభమవుతానే, అయ్యో నువ్వు చెప్పిన ప్రదేశానికి వచ్చాను కదా, నువ్వు చెప్పిన దేశానికి వచ్చాను కదా, నువ్వు చెప్పినట్లు నేను నడుచుకొని వచ్చాను కదా, ఏంటి భయంకరమైన కరువు? నాకొద్దు, నువ్వొద్దు, నీ వాగ్దానం వద్దు, నీ మాటలు వద్దని అబ్రహాం మరలా పెట్ట సర్దుకొని సొంతూరికి వెళ్ళిపోవాలనుకోలేదు. మళ్ళా కరోనా వస్తుందంట, లాక్డౌన్ అంటానే ఏం చేస్తాం? పెట్ట సర్దుకొని వెళ్తామా లేదా బ్రదర్స్? వెళ్తాం. కరువు వచ్చిందట. అబ్రహాం గారు మాత్రం పెట్ట సర్దుకొని సొంతూరికి వెళ్దామని అనుకోలేదు. దేవుని మాటను నిశ్చలముగా పట్టుకున్నాడు, నిశ్చలముగా గట్టిగా పట్టుకుని అనుకున్నాడు, చివరికి బిడ్డకు పెళ్లి చేయాలి అంటే, కుమారుడికి పెళ్లి చేయాలి అంటే, ఆ కుమారుడికి భార్యను వెతకడానికి ఆ పనివాడిని పంపించినప్పుడు కూడా అన్నాడు, అయ్యా నా కుమారుని ఎంత మాత్రము ఈ వాగ్దానం నుంచి నువ్వు తీసుకెళ్ళకూడదు. ఇది నిశ్చలమైన విశ్వాసం అంటే. నువ్వు వెళ్ళి అక్కడున్నామని ఇక్కడికి తీసుకురావాలి, కానీ నా కుమారు ఒకవేళ ఆమె రాదంటే నేను నీ కుమారుని తీసుకుపోతాను అన్నాడు పనివాడు. అంటే అబ్రహాం అన్నాడు, అయ్యా నువ్వెంత మాత్రం నా కుమారుణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళకూడదు. ఆమె రాకపోయినా పర్లేదు, కానీ నా కుమారుడు ఉంటే ఎక్కడ ఉండాలి? నిశ్చలమైన విశ్వాసములోనే బ్రతకాలి. దేవుని మాటను గట్టిగా పట్టుకుని వెళ్ళడం ఇది. దేవుని మాటను బట్టి కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఇది. దేవుని మాటలలో కుటుంబాన్ని నిలబెట్టుకోవడం అంటే ఇది నిశ్చలమైన విశ్వాసం. చివరి ఒక విశ్వాసాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం మనకు బాగా తెలిసినటువంటి అధ్యాయమే అయినప్పటికీ జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చివరిగా చెప్పిన ముగిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. లాస్ట్ ఫెయిత్, గ్రేటెస్ట్ ఫెయిత్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. బలమైన విశ్వాసము, గ్రేటెస్ట్ ఫెయిత్. ఎందుకు గ్రేటెస్ట్ ఫెయిత్ ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని 8వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు, 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం చూసినప్పుడు కపెర్నహూములో ఆయన ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన ఎదుకు వచ్చాడు. వచ్చి అంటున్నాడట, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, వాడు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసుక్రీస్తు శతాధిపతి పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడచ్చు, ఇంట్లో పడి ఉన్నాడు అయ్యా, ఇక్కడికి నేను తీసుకురాలేను, వాడు పక్షవాయువుతో పడి ఉన్నాడు. వేడుకుంటే యేసుక్రీస్తు అంటున్నాడు, వెంటనే 7వ వచనం,
యేసు నేను వచ్చి వానిని స్వస్థపరుస్తానయ్యా అంటే శతాధిపతి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఎవరు చెప్తున్నాడు ఈ మాట? శతాధిపతి. ఆ దేశం అప్పటి కాలంలో శతాధిపతులు ఆఫీసర్లు, సెక్యూరిటీ ఆఫీసర్స్ క్యాడర్. ఆయన చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు? 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును. ఇది ఆయన స్టేటస్. అంత స్టేటస్ కలిగిన శతాధిపతి మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడను. ఆ శతాధిపతి యొక్క ఆ యొక్క విశ్వాసమును చూసి యేసుక్రీస్తు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని శతాధిపతి గురించి మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు 10వ వచనం, యేసు ఈ మాట విని యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువులు వారిని ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసం, సాక్షాత్తు దేవుని కుమారుడిని ఆశ్చర్యపరిచే విశ్వాసం. ఏదంటే బలమైన విశ్వాసం. బలమైన విశ్వాసం. ప్రభువా నువ్వు నాకు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు తండ్రి, ఇదిగో నువ్వు నిలవబడిన ప్లేస్ లో నుంచి ఒక్క మాట సెలవి తండ్రి, చాలు, ఒక్క మాట సెలవి చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీ మాట చాలు తండ్రి, నా బ్రతుకు మారిపోతుంది. నీ మాట చాలు ప్రభువా, నా బ్రతుకు మార్చబడుతుంది. నీ మాట చాలు తండ్రి, ఇదిగో తండ్రి నా బ్రతుకు ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఉందమ్మా ఇటువంటి బలమైన విశ్వాసం మనలో? నాకు ప్రవక్తల అవసరం లేదు, ప్రవచనాలు అవసరం లేదు, ఇదిగో నాకు భయంకరమైన అద్భుత కార్యాలు, భయంకరమైన ఆశ్చర్యకార్యాలు అవసరం లేదు తండ్రి, ఇదిగో నీ మాట చాలు ప్రభువా, ఆ మాట ఇచ్చే శాంతి సమాధానం చాలు ప్రభువా. ఉందా ఇటువంటి విశ్వాసం వల్ల? ఇటువంటి బలమైన విశ్వాసం ఉందా? ఆనాటి శతాధిపతికి ఉన్నటువంటి ఆ హృదయము, ఆనాటి శతాధిపతిలో యేసు క్రీస్తు చూసినటువంటి ఆ బలమైన విశ్వాసము నీలో నాలో ఈనాడు ఉంటున్నాయా? ఏ విధంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితాలు? వేర్ ఈస్ యోర్ ఫెయిత్ మీటర్ టుడే? నీ విశ్వాసమైన మీటర్ ఎక్కడ ఆగి ఉంది? మృతమైన విశ్వాసము దగ్గర ఆగి ఉందా? అల్ప విశ్వాసము దగ్గర ఆగి ఉందా? అభివృద్ధి పొందుతున్న విశ్వాసము దగ్గర ఉన్నావా? నిశ్చలమైన విశ్వాసము దగ్గర ఉన్నావా? బలమైన విశ్వాసం దగ్గర ఉన్నావా? అనుదిన జీవితంలో రకరకాల సందర్భాల్లో, రకరకాల పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు, రకరకాల పరిస్థితుల్లో రకరకాల విశ్వాసాల్లో ఉంటాం. సంఘంలోకి వచ్చినప్పుడు బలమైన విశ్వాసముగా కనిపిస్తాం. ఆఫీస్కి వెళ్తే అల్ప విశ్వాసం అయిపోతాం. అక్కడ నుంచి చిన్నప్పటి చెడ్డి దోస్తుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మృత విశ్వాసం అయిపోతాం. దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసం అది కాదు. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, ప్రతి దినము, ప్రతి క్షణము మనము బలమైన విశ్వాసంలోనికి వచ్చి బలమైన విశ్వాసముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తుంటున్నాడు, అయ్యా మీ సంఘములో మీ విశ్వాసమును చూసి నేను అతిశయపడుచున్నాను అన్నాడు. రాబోయే రోజుల్లో బయట ఊళ్ళకి వెళ్ళినప్పుడు నేను విశ్వాసం గురించి బోధిస్తే నేను ఎగ్జాంపుల్ తీసుకోవాల్సింది దావీదును, అబ్రహామును కాదు. ఎవరు తీసుకోవాలి ఎగ్జాంపుల్? సంఘంలో ఉన్న మిమ్మల్ని తీసుకొని చెప్పాలి. మా సంఘంలో ఇదిగో పలానా బ్రదర్ ఉన్నాడు, పలానా సిస్టర్ ఉన్నారు, వాళ్ళ విశ్వాసం చూసినప్పుడు ముచ్చటేస్తుంది అని అతిశయంతో నేను చెప్పగలగాలి. అటువంటి విశ్వాసంలో సంఘం ఉండాలి. నేను బయటికి వెళ్ళినా ఇంకా అబ్రహాం అంటుంటే, ఇంకా దావీదు అంటుంటే మనం ఎక్కడున్నట్లు? మృతమైన విశ్వాసంలోనే ఆగిపోయామని అర్థం. మృతమైన విశ్వాసంలోనే ఉన్నామని అర్థం. ఆలోచన చేయండి. వేర్ ఈస్ యోర్ ఫెయిత్ మీటర్ టుడే? నీ విశ్వాసం అనే మీటర్ ఎక్కడ, ఏ విశ్వాసంలో ఆగిపోయింది? చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11:6 మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట. విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టరాలుగా నువ్వు ఉండలేవు. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలముగా మనం బ్రతకలేము. విశ్వాసము లేకపోతే ఆ దేవునికి ఇష్టమైన వారముగా పరలోక రాజ్యమును మనము చేరలేము. ఆలోచన చేయండి. ఎటువంటి విశ్వాసములో నీ ఆత్మీయ జీవితం ఉంది దినాన ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మృతమైన విశ్వాసములో నువ్వు బ్రతుకుచూ ఉన్నట్లయితే ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యం ద్వారా నీకు హెచ్చరికలు పంపుతూ ఉంటున్నాడు. ఆ మృత విశ్వాసాన్ని విడిచిపెట్టి, అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి అభివృద్ధి పొందుతున్న విశ్వాసం, ఆ నిశ్చలమైన విశ్వాసం, ఆ బలమైన విశ్వాసంలోనికి నువ్వు నీ కుటుంబం రావాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును
మీ కుటుంబాలకును సకల లోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.